నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు భారతి వరల్డ్ అఫీషియల్. 1 మంత్ బ్యాక్ నేను ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నానని మీకు వీడియో కూడా చేసి పెట్టాను. 1 మంత్గా వాడుతున్నాను కూడా. ఇప్పుడు దీంట్లో పనస గింజలు కుక్ చేస్తాను, చూడండి. పనస గింజలు అండి ఇవి. వీటిని శుభ్రంగా కడుక్కొని వీటిల్లోకి మనం ఇప్పుడు వేసేద్దాం. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకున్నాక ఈ పవర్ బటన్ ఆన్ చేసుకొని మనము టైం అయితే నేను 5 మినిట్స్ పెడుతున్నాను. టెంపరేచర్ 150 డిగ్రీస్ పెడుతున్నాను, ఆన్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు కుక్ అయిన తర్వాత ఎలా ఉందనేది మీకు నేను తర్వాత చూపిస్తాను. 1 మంత్గా కంప్లీట్గా వాడుతున్నానండి. ఇది ఇద్దరికైతే బ్రహ్మాండంగా చక్కగా సింపుల్గా అయితే కుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఇది మీరు కొనుక్కోవాలి అన్న వాళ్ళు నాకు లింక్ అని కమెంట్ చేయండి, నేను మీకు ఇది లింక్ షేర్ చేస్తాను. మేము చిన్నతనంలో అయితే మా నానమ్మ వాళ్ళకప్పుడు కట్ల పొయ్యి ఉండిందనమాట. ఆ కట్ల పొయ్యిలోనే ఈ గింజలు తెచ్చి మాకు పొయ్యిలో వేసి అవి కాల్చి తినిపించేవాళ్ళు. ఇప్పుడైతే అసలు సింపుల్గా ఎయిర్ ఫ్రైయర్లని, ఇట్లా స్టవ్ అని, గ్రిల్ స్టవ్ అని ఎన్ని రకాలు వచ్చాయి కదండి. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకైతే ఇవన్నీ చాలా బెనిఫిట్సే. అప్పట్లో ఉన్న వాళ్ళకి ఇప్పట్లో ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ అయితే చిన్న చిన్నవి ఉంటాయన్నమాట. టైం అయితే అయిపోయింది, ఎయిర్ ఫ్రైయర్ అయితే ఆఫ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఒకసారి ఓపెన్ చేసి ఇవి ఎలా కుక్ అయినాయో చూపిస్తాను. బాగా అయితే అయిపోయినాయి. ఒకసారి నేను మీకు ఇవి కట్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేది. ఈవెన్గా రోస్ట్ అయినాయి. ఇప్పుడు వీటి మీద ఉన్న పొట్టు తీసేసి నేను మీకు చూపిస్తాను ఒకసారి. చూడండి, అసలు వీటి మీద ఉన్న పొట్టంతా తీసిన తర్వాత అయితే ఇలా ఉందన్నమాట. ఈజీగా అయితే కుక్ అయింది అసలు. ఇట్లా అంటే చాలు వచ్చేస్తాను. చూశారు కదండి, చాలా సులభంగా చేసుకునే పద్ధతి అనమాట ఇది కూడా. మీకు కుదిరితే మాత్రం తప్పకుండా తీసుకోండి. ఒకవేళ మీకు ఇదే కంపెనీ కావాలి అంటే మాత్రం గ్రీన్ చెఫ్ అనమాట ఇది. మీరు నాకు కమెంట్లో లింక్ అంటే నేను లింక్ షేర్ చేస్తాను. ఓకేనా అండి? మరో కొత్త వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండి నా ఛానల్ని.